బాధ్యత నా పైన ఉంది. 5 సంవత్సరాలు ఏం చేయబోతామో నిర్దిష్టంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. అన్ని వర్గాలను ఆదుకుంటా, బడుగు బలైన వర్గాలకు అండగా ఉంటా, పేదవాడికి తోడుగా ఉంటాం. ఇంకో పక్క మీ ఆదాయాన్ని పెంచి మీ ఖర్చులు తగ్గించి మీ జీవితాల్లో కూడా మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తా. మా బ్రాండ్ మీకు తెలుసు, కియా మోటార్ తేవడం మా బ్రాండ్. అదే మరిగా ఎక్కడ పెట్టుబడులు తరిమేయడం జగన్మోహన్ రెడ్డి బ్రాండు. డబ్బులు సంపాదించడం జగన్మోహన్ రెడ్డి బ్రాండు. నిజమైన ప్రజాసేవ చేయడం మా బ్రాండ్ అని కూడా నేను అందరికీ తెలియజేస్తున్నా. అందుకే ఈ జిల్లాలో యానాదులు ఉన్నారు. నాకు దగ్గరగా ఉండే వాళ్ళు చూస్తే పేదవాళ్ళు ఎక్కువగా ఉండి వాళ్ళల్లో యానాదులు ఉన్నారు. వాళ్ళ కోసం నేను ప్రత్యేకంగా ఒక ఐటీడీఏ పెట్టాను. ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నా. యానాదులకు ప్రత్యేకంగా కార్యక్రమాలు తీసుకొస్తా, మీ జీవన ప్రమాణాలు పెడతా, మీ పిల్లల్ని చదివిస్తా, మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకుంటానని చెప్పి వారికి హామీ ఇస్తున్నా. ఇంకా ఇక్కడ చాలా పనులున్నాయి మనం చెప్పాల్సినటివి. ఇక్కడ మా ఆడబిడ్డలు ఏమమ్మా డాక్రా సంఘాలు ఎవరు పెట్టారు? నేనే పెట్టా. ఏమమ్మా మీరందరూ ఆలోచించండి. మీకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ పిల్లల్ని బాగా చదివించి ఉద్యోగాలు ఇప్పించిన పార్టీ, ఉద్యోగాలు రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు నేను ఇచ్చే హామీ ఆడబిడ్డల్ని పైకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా. ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఆడబిడ్డకి నెలకు 1500 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత నాది. ఇంట్లో ఇద్దరుంటే 3000 ఇస్తాం, ముగ్గురుంటే 4500 ఇస్తాం, నలుగురుంటే 6000 ఇస్తాం. నెంబర్తో నిమిత్తం లేదు. ప్రతి ఒక్క ఆడబిడ్డ నిధి మీకు ఇచ్చే బాధ్యత మాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. తల్లికి వందనం 15,000 అన్నారు, కోతలు పెట్టారు. 2 పిల్లలకి ఇస్తామన్నారు, ఒకరికే ఇచ్చారు. ఇప్పుడు నేను చెప్తున్నా, మీ ఇంట్లో ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, నేనే దీపం పెట్టా, దుర్మార్గులు దీపం ఆర్పేశారు. మళ్ళీ హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే ఏర్పాటు, దీపం వెలిగించే ఏర్పాటు కూడా చేస్తా. ఇది కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడ పోవాలన్నా మా ఆడబిడ్డలు దర్జాగా బస్సు కూర్చోండి, నచ్చిన ఊరికి పోండి, మళ్ళా తిరిగి రండి. ఎవరు అడగకుండా మిమ్మల్ని ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా. ఈ 4 కార్యక్రమాల వల్ల మా ఆడబిడ్డల ప్రతిష్ట పెరుగుతుంది, మీ ఆదాయం పెరుగుతుంది, మీ కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది, మీ కుటుంబ సభ్యులు కూడా మీ మాట వింటారు. అలాంటి గౌరవాన్ని ఇచ్చే బాధ్యత ఒక అన్నగా నాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నాను, అన్నదాత రైతు ఎక్కడ బాగుంటే ఆ రాష్ట్రం సుభిష్టంగా ఉంటుంది. రైతు బాధపడితే ఆ రాష్ట్రంకి న్యాయం జరగదు, ఆనందంగా ఉండదు. అన్నం పెట్టి అన్నదాతను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. అందుకే హామీ ఇస్తున్నా, టెక్నాలజీ ఉపయోగిస్తా, వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తాం. అదే మాదిరిగా ప్రతి ఒక్క రైతుకి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. గిట్టుబాటు ధరలు ఇస్తాం, సబ్సిడీలు ఇస్తాం. అన్ని విధాల రైతును ఆదుకునే బాధ్యత మాదని మరొక్కసారి రైతన్నలకు విజ్ఞప్తి చేస్తున్నా. యువగళం
ఇప్పుడే ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు, యువత ఒకటే హామీ ఇస్తున్నా, 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది 5 సంవత్సరాల్లో. సంవత్సరానికి 4 లక్షలు డిఎస్సి, మెగా డిఎస్సి తొలి రోజే పిలుస్తాను. ఇప్పుడు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, నేనేం చేశానంటున్నాడు. నేనేం చేశానో చరిత్ర ఒకసారి చూడు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9 డిఎస్సీలు పిలిచాను. నేను ఎన్టీ రామారావు గారు 3 డిఎస్సీలు పిలిచాడు. అన్నంటే ఈ రాష్ట్రంలో 12 డిఎస్సీలు తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 1 డిఎస్సీ పిలిచావా? నువ్వు పిలిచాడా అని అడుగుతున్నా. ఇచ్చాడా టీచర్ ఉద్యోగాలు మీకు? నేనేం చేశాను నీకు చెప్పాలనా? చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. నేను సవాలు విసిరా. ఇప్పుడు నేను 12 డిఎస్సీలు నేను ఎన్టీ రామారావు గారు పిలిచా. నువ్వెన్ని డిఎస్సీలు పిలిచావో చెప్పమని సవాలు విసురుతున్నా. ఏమీ విలువడు. జాబ్ క్యాలెండర్ వచ్చిందా మీకు? రాదు. నేను జాబ్ క్యాలెండర్ ఇస్తా, డిఎస్సీలు ఇస్తా. మీ ఉద్యోగాలు అమ్ముకున్న దుర్మార్గుడు గ్రూప్ 1 సర్వీసులో ఈ జగన్మోహన్ రెడ్డి డిఎస్పీలని, ఎస్పీలని అమ్ముకున్నాడు. చాలా దుర్మార్గంగా చేశాడు. ఇంకో పక్క 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను. మీరు ఇచ్చారా అని అడిగాడు. నేను ఇచ్చా, మళ్ళా ఇస్తా. నువ్వు ఇచ్చావా అని నేను అడుగుతున్నా. 5 ఏళ్లు. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, నిరుద్యోగులకు శుభవార్త. తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వంలో మీకు న్యాయం చేసే బాధ్యత మాది 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 మరొకసారి ఆలోచిస్తున్నా. ఇంకో పక్క మీ ఇంట్లో కూర్చొని ప్రపంచమంతా పనిచేసే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తా. మీరు స్కిల్ డెవలప్మెంట్ చేస్తా. అవసరమైతే మండల హెడ్ క్వార్టర్లో, కావల్లం టౌన్ లో మంచి వర్క్ స్టేషన్లు కట్టి, మంచి ఆఫీసులు కట్టి, ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీల్ని అనుసంధానం చేసి మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. కానీ మీలో కూడా ఒకటి ఆలోచించాలి. 45 రోజులుంది. ఎన్డీఏని గెలిపించేదానికి ముందుకెళ్ళండి. ఈ నియోజకవర్గంలో మీరు ఒక్కసారి చూస్తే 3 పార్టీలు కలిసి వచ్చాయి. 3 పనిచేస్తున్నాం. ఇక్కడ మాత్రం 2 తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే ఉన్నారు. గెలిపించే బాధ్యత యువత తీసుకోండి. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత నాది. ఇంటింటికి మంచినీరు ఇస్తాం. బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం. పేదవాళ్ళందరినీ పేదరికం నుంచి పైకి తేవడానికి ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకొస్తాను. పెన్షన్స్ ఒకటే చెప్తున్నా, పింఛన్లు తీసుకున్న వాళ్ళకి ప్రారంభించిందే ఎన్టీ రామారావు గారు. 200 రూపాయల పింఛను 2000 చేసింది ఎవరు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అది కూడా ఈ ముఖ్యమంత్రి అబద్ధాలు మాట్లాడుతున్నాడు, అసత్యాలు మాట్లాడుతున్నాడు. 200 ఉంటే ఒకటేసారి 1000 రూపాయలు చేసి దాన్ని 2000 రూపాయలు చేశాను. ఈ రోజు హామీ ఇస్తున్నా, ఈ రోజు ఆ పింఛను 4000 రూపాయలు చేసి మీ ఇంటి దగ్గరనే మొదటి తారీఖునే మీకు ఈ పింఛన్లు ఇచ్చే ఏర్పాటు మేము చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 1 నెల బంధువులింటికి పోతే, బయట వెళితే ఎప్పుడు వస్తే అప్పుడు 3 నెలలు మీ పింఛన్లు ఇచ్చే విధానానికి శ్రీకారం చుడతాం. ఎగ్గొట్టాం, మిమ్మల్ని ఆదుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క బీసీలకు 50 సంవత్సరాలకి పింఛనిచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం. కానీ రాజకీయాలు చేస్తే మాత్రం వదిలిపెట్టాం. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మంచి వాళ్ళని కొనసాగిద్దాం. జగన్మోహన్ రెడ్డితో కలిసి రాజకీయం చేస్తే మనం వదిలిపెట్టే సమస్య లేదు. అవునా కాదా?
అవసరమైతే వాళ్ళు కూడా బాగా చదువుకుని ఉన్నారు. అలాంటి వాళ్ళని స్కిల్ డెవలప్మెంట్ చేసి 5,000 జీతం తీసుకున్న వాళ్ళని 50,000 వరకు 1,00,000 వరకు జీతాలు వచ్చేట్టుగా మీ క్యారియర్ బిల్డప్ చేయడం మా బాధ్యత. అది చేస్తామని కూడా హామీ ఇస్తున్నా. అన్ని కార్యక్రమాలు కొనసాగిస్తాం.